నమస్కారం రాకి న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మాజీ ఎమ్మెల్యే కోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి దమ్ముంటే తనతో ఫేస్ టు ఫేస్ పెట్టుకోవాలి. గ్రామాల్లో గొడవలు సృష్టించడం సరికాదంటూ సవాలు విసిరిన ఎమ్మెల్యే అరవింద బాబు. పోలీస్ అధికారిని వైఎస్ఆర్సీపీ మహిళా నేత మాజీ మంత్రి విడతల రజని బెదిరించారని ఆరోపణలు. ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేయనీయకుండా అడ్డుకున్న వ్యవహారంపై వీడియో విడుదల చేసిన ఐటీడీపీ. నర్సపేట మద్యం డిపోలో ఎమ్మెల్యే అరవింద బాబు ఆకస్మిక తనిఖీ. ప్రభుత్వ స్థలంలో మద్యం గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు. నాదెండ్ల మండలం సాతులూరులో నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్తు తృతీయ జాతీయ స్థాయి నాటిక పోటీలు. మే 24 నుంచి 28 వరకు నాటిక ప్రదర్శనలు. హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన. నర్సపేట మార్కెట్ సెంటర్లో కళాజాత బృందం ప్రదర్శన. రొంపిచెల మండలం అలవాల గ్రామంలో గురువారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరవింద బాబు నిర్వహించారు. గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలాగా చూడాలని అధికారులను ఆదేశించారు. టీడీపీ సీనియర్ నేత వెన్న బాలకోటిరెడ్డి మృతి చెందడం చాలా బాధాకరమని, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గ్రామాల్లో గొడవలు సృష్టించడం మానుకోవాలని తెలిపారు. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దమ్ముంటే తనతో ఫేస్ టు ఫేస్ పెట్టుకోవాలని, గ్రామాలకు వెళ్లి గొడవలు సృష్టించడం సరికాదని సవాల్ విసిరారు. మనమే పెద్ద దిక్కు ఊరికి బాబాయ్ తర్వాత అందరూ జాతర నడిపించాలి. జోహార్ వెన్నా బాల్కోటి బాబాయ్, జోహార్ వెన్నా బాల్కోటి బాబాయ్. వర్ధిల్లాలి అలవాల తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గ్రామాల్లో లైట్లు వెలిగించే బాధ్యత ఈనాడు మన అలవాల గ్రామంలో వర్ధిల్లాలి అలవాల తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి అలవాల తెలుగుదేశం పార్టీ. రొంపిచెర్ల మండలం అలవాల గ్రామం, ఇది శివారు గ్రామం అన్నమాట. మరి మొదటి నుంచి కూడా చాలా వెనకబడిన ప్రాంతం. ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ సోదరులందరూ కూడా ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. వారందరినీ దగ్గరుండి నడిపించే బాధ్యత మరి 43 ఏళ్లుగా వెన్నా బాలకోటి బాబాయ్ గారు మాజీ ఎంపీపీగా చేశారు ఆయన. అదేవిధంగా పార్టీని దగ్గరుండి అందరినీ దగ్గరుండి నడిపించే కార్యక్రమాన్ని చేపట్టి మరి మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 ఏళ్ల క్రితం బాబాయిని రివాల్వర్తో కాల్చి చంపారు వైసీపీ వాళ్ళు. దుర్మార్గులు ఆ రోజు కాల్చి చంపడం వల్ల వెన్నా బాలకోటి బాబాయ్ మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఆయన లేకపోయినా కానీ ఎప్పుడు కూడా కార్యక్రమాలన్నీ ముందుకు నడిపిస్తున్న వారి భార్య మరి మా పిన్ని నాగేంద్రమ్మ గారు అందరూ కూడా ఆ మాట ప్రకారం గ్రామంలో నాయకులు కార్యకర్తలు మరి ఎస్టీఎస్సీ బీసీ మైనారిటీ సోదరులు అందరూ కూడా ఒక ఏకతాటి మీద వెళ్తూ ఉంటారు. మరి పార్టీకి అండగా ఉండి పార్టీని గెలిపించిన మరి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అలవాల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామాలు అందరూ కూడా నాయకులు కలిసికట్టుగా పనిచేయాలి, కార్యకర్తలు అండగా ఉండాలి. రేపు రాబోయే కాలంలో పేద ప్రజలకి ఏదైనా రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఇళ్ల స్థలాలు కావాలన్నా, ఇల్లు కట్టించాలన్నా వీటన్నిటి కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మన గ్రామానికి అండగా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమంలో నారా లోకేష్ బాబు గారు ఈ కుటుంబానికి అండగా నిలబడి
మరి రేపు సోమవారం వారందరూ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. వారి కుటుంబ సభ్యుల మొత్తాన్ని తీసుకెళ్లి లోకేష్ బాబు గారిని కల్పిద్దాం, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటాయని చెప్పి నారా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఇవాళ చూస్తే ఉమ్మడి కూటమి వచ్చిన తర్వాత గ్రామాలన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి. ఇంతకుముందు గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడు చూసినా ఉరుకులు పరుగులు, పోలీస్ స్టేషన్లో కేసులు, ఎవరికి వాళ్ళ అభద్రతా భావంతో బతికే రోజులు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా 53 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామాల్లో కానీ రోడ్ల మీద తిరగనీయకుండా వైసీపీ అరాచకులు వారిని ఆపడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ఒక మంచి విజయాన్ని మరి చేకూర్చడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు హాజరై తమ సమస్యల్ని ఎమ్మెల్యే అరవింద బాబుకి మొరపెట్టుకుని వినతి పత్రాలు అందజేశారు. ఇళ్ల స్థలాలు, పెన్షన్లు వంటి ముఖ్యమైన సమస్యల్ని ప్రజలు విన్నవించారు. అందరికీ న్యాయం చేసేలాగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ రామకృష్ణ, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శుక్రవారం కూడా పార్టీ ఆఫీసులో ప్రజావేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది, గ్రీవెన్స్. మరి ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది పేదలందరూ కూడా ఇంటి స్థలం కావాలని, పెన్షన్ కావాలని, రేషన్ కార్డులు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మరి ప్రభుత్వ పరంగా ఏదైతే వాళ్ళు అర్జీలు ఇస్తున్నారో వాటన్నిటిని కూడా లాగిన్ చేసి మరి రాబోయే కాలంలో మే, జూన్లో డెఫినెట్గా మరి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు కూడా ఇంటి స్థలాల కోసం ప్రైవేట్ స్థలాలని, గవర్నమెంట్ స్థలాలని వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇంటి స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీడియా ముఖం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆరోగ్య కార్డు కానీ, రేషన్ కార్డు కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి సచివాలయంలో మీరు నమోదు చేసుకోమని మరి ప్రజలకు చెప్తా ఉన్నాము. నర్సరావుపేట పట్టణం వినుకొండ రోడ్లోని ప్రభుత్వ మద్యం డిపోలో ఎమ్మెల్యే అరవింద బాబు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఉద్యోగులు ఉదయం 9 గంటలకి హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నట్లు అందిన సమాచారం మేరకు తాము స్పందించి తనిఖీ చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై స్పందించిన ఎక్సైజ్ శాఖ కమిషనర్ బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారని, ప్రస్తుతం ప్రైవేట్ స్థలంలో కొనసాగుతున్న మద్యం గోదాముల్ని గుంటూరు రోడ్లోని స్వర్గపురి ఎదురు 4.30 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారని చెప్పారు. శాశ్వతంగా మద్యం గోదాములు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని కోరుతున్నట్లు తెలియజేశారు. ప్రైవేట్ గోదాంలో పనిచేస్తున్న 400 మంది కార్మికులకి ఆరోగ్య బీమా, వర్కర్స్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలు కల్పించేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. బ్రాందీ సార్ ఓకే. ఇవాళ నర్సాపేట టౌన్లో వినుకొండ రోడ్లో ఉన్న లిక్కర్ గోడౌన్కి వెళ్ళటం జరిగింది. లిక్కర్ గోడౌను మరి అది మొదటి నుంచి కూడా ప్రైవేట్ స్థలంలోనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రభుత్వం అయితే ఇప్పుడు లిక్కర్ గోడౌన్స్ అన్నింటిని కూడా ఏదైనా గవర్నమెంట్ స్థలంలో కొత్తది కట్టిద్దామని లిక్కర్ గోడౌన్ వాళ్ళు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి కొల్లి రవీంద్ర గారి ఆదేశాలతోటి
లిక్కర్ గోడౌన్కి ఒక స్థలం కేటాయించడానికి మేము ఇంతకుముందు అర్జీ పెట్టుకోవడం జరిగింది. గుంటూరు రోడ్లో ఉన్న 4.5 ఎకరాల స్థలం ఒకటి స్వర్గపురి ఎదురుగా ఉంది. దాన్ని లిక్కర్ గోడౌన్కి కేటాయించమని లిక్కర్ అధికారులు కూడా ఎక్సైజ్ అధికారులు కోరడం జరిగింది. దీని మీద లిక్కర్ గోడౌన్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా లిక్కర్ గోడౌన్లో ఉన్న మరి కార్మికులందరూ కూడా దాదాపు 300-400 మంది ఉన్నారు. 20 నుంచి 25 ఏళ్ళుగా అక్కడే పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు, ఆరోగ్య భద్రత లేదు. వీటన్నిటి కూడా మనం కల్పిస్తామని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎన్ని ఏళ్ళుగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ పరంగా మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోటి, అదేవిధంగా ఎక్సైజ్ మినిస్టర్ గారి ఆశీస్సులతోటి వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం ఒకటి, ఆరోగ్య భద్రత కల్పిస్తామని మేము మాట ఇవ్వడం జరిగింది. లిక్కర్ గోడౌన్లో ఉన్న ఎంప్లాయీస్ గురించి దాంట్లో కొంతమంది సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారు ఆఫీస్లో. వాళ్ళు ఉదయం 9కి సంతకం పెట్టడం, తర్వాత ఎప్పుడో ఇంకా రాకపోవడం జరుగుతుంది. అక్కడ పని అయితే కావట్లేదు. మరి కొంతమందిని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని ఎక్సైజ్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి అక్కడున్న వాతావరణం కూడా ఎక్సైజ్ గోడౌన్ చాలా అపరిశుభ్రంగా ఉంది. ఎక్కడ కూడా దాని శుభ్రత లేదు. మరి అక్కడున్న కార్మికులు కూడా పనిచేయాలంటే అంత హైజీనిక్ లేదు కాబట్టి అక్కడున్న వాతావరణం కూడా మార్చమని మరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి కూడా మరి చెప్పడం జరిగింది. ఏదైనా లిక్కర్ గోడౌన్ అనేది ప్రభుత్వ పరంగా కొత్తది కట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి స్థలం కూడా గుంటూరు రోడ్లో స్వర్గపురి ఎదురుగా 400 ఎకరాలు కేటాయించడం జరిగింది. మరి కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి వారికి వెంటనే లిక్కర్ గోడౌన్ కట్టడానికి స్థలం కేటాయించమని మేము కోరుతూ ఉన్నాం మీడియా ముఖంగా. తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మసీదులకు ఆర్థిక సాయం అందజేశారు. 7 ఏళ్ల విరామం తర్వాత అంజుమన్ కమిటీ ద్వారా మసీదులకి 5,000 చొప్పున అందజేస్తున్నామని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. కార్యక్రమంలో అంజుమన్ కమిటీ సభ్యులు, ముస్లిం పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. మరి అంజుమన్ కమిటీ తరఫున 7 ఏళ్ల తర్వాత మరి ఏదైతే అంజుమన్ కమిటీ తరఫున 5 మసీదులు ఉన్నాయో, ఒకటి రామరెడ్డిపేట, ఇస్లాంపేట, అదేవిధంగా గొరవకట్ట, నాయ బజారు, అదేవిధంగా పరంపేట, ఈ విధంగా 5 మసీదులు ఉన్నాయి. 5 మసీదులు కరెంటు బిల్లు కట్టకుండా మరి చాలా రోజులు పెండింగ్ లో ఉంది. మరి వారికి అండగా ఉండడానికి అంజుమన్ కమిటీ తరఫున ప్రతి మసీదుకి 5,000 రూపాయలు మరి వీరు సహాయం చేయడం జరిగింది అంజుమన్ కమిటీ ద్వారా. అదేవిధంగా మరి అన్ని మసీదులని అభివృద్ధి చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ముజావాళ్ళకి, ఇమాములకు కూడా జీతాలు పెట్టడం జరిగింది. మరి ఏదైతే ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అండదండతో మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. మరి ఉమ్మడి కూటమి ఎప్పుడు కూడా ముస్లిం మైనార్టీ సోదరులకు అండగా ఉండదని తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా మొదటి నుంచి కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కూటమి అండగా ఉన్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరం కూడా సెక్యులర్ వ్యవస్థ కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి ఈ నర్సరావుపేట పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తున్నాను. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి సారథ్యంలో ఏర్పడిన నర్సరావుపేట అంజుమన్ ఇస్లామియా కమిటీకి సంబంధించి అంజుమన్లో ఉన్న 5 మసీదులకు ఈ రోజు మేము కరెంటు బిల్లుల తాలూకు ఒక్కొక్క మసీదుకి 5,000 రూపాయల చొప్పున మా డాక్టర్ గారి ఆధ్వర్యంలో మా 5 మసీదుల కమిటీ సభ్యులకు పిలిచి ఇచ్చాము. మసీదు కరెంటు బిల్లులు వాళ్ళు చెల్లించుకొని మసీదుని, దాని సంరక్షణ కాపాడాల్సిందిగా మేము అంజుమన్ కమిటీ తరఫున అందరికీ కోరుచున్నాం. పిడుగురాల మార్కెట్ యార్డ్లో గురుజాల నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరేతో పాటు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, గురుజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, అన్ని విభాగాల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ప్రధానంగా త్రాగునీటి సమస్య పరిష్కారం, రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్యం మెరుగుపరచడం, ఉపాధి అవకాశాల కల్పన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రుణ సముదాయాలు, రెవెన్యూ సమస్యలు, అటవీ ప్రాంత నివాసితులకి ROFR పట్టాల మంజూరు, పాఠశాలలు, అంగన్వాడీ భవనాల నిర్మాణం వంటి వాటిపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. వాటిని కూడా ఈ రిపోర్టర్స్తో వాటిని రిపేర్ నుంచి మామూలుగా ఒకటి వర్కింగ్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ చూసి మీ సెక్రటరీస్ కానీ వాళ్ళంతా ఎలా పనిచేస్తున్నారు, డ్రైనేజ్ సమస్య కానీ అవన్నీ ఎలా ఉన్నాయి, శానిటేషన్ ఎలా ఉంది, అవన్నీ ఇబ్బంది లేకుండా ఉందో అవన్నీ కూడా చెప్పండి సార్. పంచాయత్ సెక్రటరీస్ అందరూ బాగానే పనిచేస్తున్నారు సార్. శానిటేషన్కి వచ్చేసి మనము రిక్షాల ద్వారా డైలీ గార్బేజ్ కలెక్షన్ అనేది జరుగుతుంది సార్. అయితే కొన్ని చోట్ల పెద్ద పంచాయతీలు, కుడిపాడు, మాడుగుల లాంటి చోట డాక్టర్స్ది కూడా అవసరం ఉంది సార్ చెత్త సేకరణ చేయడానికి. దాదాపుగా
టౌన్లో అంతా కూడా బాగానే కవర్ అవుతుంది సార్. కాదు కొన్ని ఏరియాలు మన వాటర్ లైన్ ఏదైతే ఉందో కొంచెం కొన్ని ఏరియాలు కవర్ కాలేదన్నమాట. పుట్టాబాయి సెంటర్ ఒకటి, పై సెంటర్ లక్ష్మీ ట్యాక్స్ ఏరియాలో కొన్ని ఏరియాస్ కొంచెం ప్రాబ్లం ఉన్నాయండి. దానికి ఏఈ గారితో మాట్లాడాము. దానికి కూడా లైన్ ఓల్డ్ లైన్ నుంచి కొత్త లైన్ కలిపేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బద్రీ గారు బెల్లంకొండ బద్రీ గారు లేదు, రాలేదు. వాళ్ళు వచ్చాడు. మైక్ ఏమంటమ్మా? వచ్చారా? ఏమి మండల స్థాయి ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళకి తెలియజేసేది ఏంటంటే ఎక్కడన్నా డ్యామేజెస్ వచ్చినా కానీ 24 అవర్స్లో రిపేర్ చేయించి ఉంచుతున్నామండి. ఏ ఆఫీసర్ అయినా లెంత్గా వెళ్ళదు. పంపించారు కలెక్టర్ గారు, వాటిని కూడా చేయించడానికి ఢిల్లీలో మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ మీరు చేయవలసింది ఏంటంటే దయచేసి వీటిని ఈ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ చేయవలసినవి వాటి శాచ్యురేషన్ పద్ధతిలో చేయాలని కోరుకుంటూ, మళ్ళీ చెప్పాల్సిన అవసరం పోయినసారి చెప్పింది, కొద్దిగా ఇది టార్గెట్ బేస్డ్గా మీరు పెట్టుకొని చేయండి. హౌసింగ్ అయితే ఏమి ఎన్ని కంప్లీట్ చేస్తాము, కంప్లీట్ చేసిన వెంటనే ఎమ్మెల్యే గారిని పిలవటం, గృహప్రవేశం చేయించడం, అలాగే మిగతా ఏ స్కీమ్ ఉన్నా కానీ ఏదైతే నరేగా ఉన్నా కానీ పూర్తి చేయాలి, 100 days పూర్తి చేయడానికి మెటీరియల్ కంపౌండ్ పెంచుకోవడానికి, తర్వాత పిఎం కుసుమ్ అయితే కానీ పిఎం సూర్య గారు అయితే కానీ ఇవా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చుకోవాల్సిన ఫండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టి ఇదిగోండి ఈ ఒక 3-4 రోజులు మీరు ఎమ్మెల్యే గారికి ఇస్తే నియోజకవర్గం పరిధిలో మీ డిపార్ట్మెంట్ పరంగా మేము వచ్చే సంవత్సరంలో మీరు ఇది అచీవ్ చేయబోతున్నామని ఒక ఎక్కువ నోట్స్ ఇవ్వకండి. 100 పేజీ నోట్స్ అవసరం లేదు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ 1 పేజీ నోట్స్ ఇవ్వండి. ఇదిగోండి ఇది మేము చేయబోతున్నాం అని చెప్పిస్తే కనీసం మనకు ఒక విజన్ డాక్యుమెంట్ లాగా ఇదిగో మనం చేయొచ్చు అని చెప్పి ఉంటుంది. అది చేయాలని చెప్పి దాన్ని ఇంటోటో నమ్మి చేయాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. పోయినసారి చెప్పాను, వినుకోండి కూడా మళ్ళీ చెప్తాను. మీరు మమ్మల్ని సక్సెస్ చేస్తేనే మేము సక్సెస్ అవుతాం, మీరు ఫెయిల్యూర్ చేస్తే మేము ఫెయిల్యూర్ అవుతాం. బాగా గురిజాల నియోజకవర్గంలో బాగా స్టార్ట్ అయినాయి. అవి త్వరగా పూర్తి కావడానికి అధికారులందరి సహకారం. ఎంపీ గారు ఈరోజు మనకి ఒక అసెట్గా ఉన్నారు. కావాల్సిన నిధులు కూడా మనకు తీసుకురావడానికి, అదేవిధంగా కలెక్టర్ గారు మనకి ఇక్కడ పనిచేసిన అనుభవం ఉంది. కొత్తగా మనకి ప్రతి ఏరియా ప్రతి మండలం ప్రతి విలేజ్ కూడా కలెక్టర్ గారికి తెలుసు. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా సమస్యల మీద యాక్టివ్గా చురుగ్గా స్పందిస్తున్నారు. అదేవిధంగా డిఆర్ఓ గారు కూడా మురళి గారు కూడా ఇక్కడ ఆర్జీఓ చేశారు, వారికి కూడా మొత్తం తెలుసు. సో ప్రతి ఒక్క అధికారి ప్రీవియస్ గవర్నమెంట్ లాగా ఈ గవర్నమెంట్ ఉండదు. ఇది ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్. మేమేదో ప్రజాప్రతినిధులు అని మీరు అధికారులని ఇక్కడ వ్యత్యాసాలు ఏమి ఉండవు. అందరం ఒక కుటుంబంలాగా ఈ బండిని లాగాలి. ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఈరోజు మన భారతదేశంలో ప్రపంచంలో ఒక మంచి పేరు తెచ్చుకున్న ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజధాని పనులు మొన్న 2వ తారీఖు మళ్ళీ పునర్ప్రారంభం మనం చేయించుకున్నాం. మీకు తెలుసు రాజధాని లాస్ట్ 5 years ఏ విధంగా దాన్ని పొలిటికలైజ్ చేసి కిల్ చేశారు. సో ఇదంతా మనం రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ జిల్లా ఈ నియోజకవర్గం భవిష్యత్తు కోసం అందరం కూడా నిరంతరం కూడా మనం భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి మీద మనందరం కూడా అందరం కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ పల్నాడు జిల్లా సత్తెనపల్లి డివిజన్ పరిధిలోని రెవెన్యూ అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రీసర్వే, సివిల్ సప్లైస్, రెవెన్యూ సమస్యలపై క్షుణ్ణంగా మాట్లాడారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఏ ఒక్కటి ఆలస్యమైతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. సివిల్ సప్లైస్ విధానంలో రెవెన్యూ తహసీల్దార్లు ఆరోపణలు రాకుండా రేషన్ బియ్యాన్ని సక్రమంగా పంపిణీ జరిగేలాగా చూడాలని జాయింట్ కలెక్టర్ కోరారు. సమావేశంలో సత్తెనపల్లి ఆర్డీఓ రమాకాంత్ రెడ్డి, సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, ఎంఎస్ఎస్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ మహిళా నేత మాజీ మంత్రి విడుదల రజని ఓ పోలీస్ అధికారిని బెదిరించారన్న వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చింది. అందుకు బలం చేకూర్చేలాగా వీడియోను చిలుకలూరుపేట ఐటీడీపీ విడుదల చేసింది. గత వైకాపా ప్రభుత్వంలో అప్పుడు అదే పార్టీ నేతగా ఉన్న మున్నంగి రత్నారెడ్డికి కోడిగుడ్లు కాంట్రాక్ట్ ఇప్పిస్తామని డబ్బు తీసుకుని మోసగించినట్లు చిలుకలూరుపేట గ్రామీణ పోలీసులు రజని ప్రధాన అనుచరుడైన
మానుకొండ శ్రీకాంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇలాగనే పలు కేసుల్లో నిందితుడైన మానుకొండ శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేయనీయకుండా మాజీ మంత్రి విడుదల రజని కాపాడుతున్నారని చెప్పారు. కారులో ఎక్కించుకొని తనతో పాటు తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం నాదెండ్ల మండలం జంగాలపల్లి మాజీ సర్పంచి సీతారామరెడ్డిని పరామర్శించేందుకు మాజీ మంత్రి ఆ గ్రామానికి వచ్చారు. అయితే అదే కారులో నిందితుడు శ్రీకాంత్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు అధికారులకి పక్కా సమాచారం అందింది. చిలుకలూరుపేట గ్రామీణ సీఐ సుబ్బనాయుడు పోలీసు సిబ్బందితో కలిసి జంగాలపల్లి చేరుకొని మాజీ మంత్రి కారులో తనిఖీ చేశారు. కారు లోపలున్న నిందితుడిని అరెస్టు చేయనీయకుండా పోలీసు అధికారిని బెదిరించారు. అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లకుండా మాజీ మంత్రి రజని అడ్డుకున్నారు. ఈ క్రమంలో సీఐ విధులకి ఆమె ఆటంకం కలిగించారు. తీవ్ర హెచ్చరికతో సీఐని భయపెట్టేందుకు ప్రయత్నించడం జరిగింది. కారు లోపల సీఐతో రజని వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముద్దాయిని తీసుకొని తిరగద్దు, మీరు తిరగండి. ముద్దాయిని తీసుకొని మొత్తం తిరగద్దు, ముద్దాయిని తీసుకొని మొత్తం తిరగద్దు. మీరు కేసులో ముద్ద కాదు మేడం, మీరు చేసేది మాత్రం కరెక్ట్ కాదు. వాడిని ఎట్లా తీసుకునేది తిరుగుతారు మేడం, తప్పులేదు మేడం. మీకు తెలుసు కదా మేడం, ఏ కంప్లైంట్ తో సహా ఉంది. పోవటానికి లేదు. కారులో ముద్దాయిని డోర్ తీసి చూపించండి మేడం, మీరు కార్లో డోర్ తీసి చూపించండి, మేము పంపించాం. తగిలింది అనుకో ఇబ్బంది పడతావు. మేడం వాడిని అయితే మాత్రం వదిలిపెట్టం మేడం, ఇది పద్ధతి కాదు. పక్కరండి, ఇది మాత్రం పద్ధతి కాదు. ముందుకు వెళ్తే మాత్రం మా వాళ్ళకైనా జరిగితే మాత్రం ఊరుకునే లేదు. లాగుది వాడిని అయితే మాత్రం తీసుకెళ్లాల్సిందే. మేము కుదరదు. మేము మేడం గుర్తుపెట్టుకోండి మేడం, వాడు కేసులో ముద్దాయని చెప్పి డోర్ ఓపెన్ చేయండి. మేము అడిగి మేమైతే మేడం డోర్ ఓపెన్ చేయండి, డోర్ ఓపెన్ చేయండి, మేము వెళ్ళిపోతాం. మా దగ్గర రోజులో కేసు అయింది, రండి చూపిస్తాను. ఎఫ్ఐఆర్ నెంబర్ కేసు కూడా చూపిస్తాను మేడం. బాబు జరగటానికి మీరు మాత్రం నేను చెప్తున్నాను. మీరు పోలీస్ అసలు చేస్తారా? ఏం కడతారు మేడం? నేనైతే మాత్రం డోర్ అయితే మాత్రం చూపిస్తాను, మేము వెళ్ళిపోతాం. అతను లేకపోతే మాత్రం డోర్ తీసేసి మీరు చేస్తున్నారు మేడం దౌర్జన్యం, మీరు చేస్తున్నారు. ఒక ఆఫీసర్ వచ్చి అడుగుతుంటే మీరు అవును గౌరవిస్తే చూపించండి మేడం. మా కేసులో ముద్దాయి ఉన్నాడని ఇన్ఫర్మేషన్ మీద వచ్చాము, డోర్ తీసి చూపించడానికి ఏమైంది? మీ దగ్గర లేరు కదా, చూపించండి చూపించండి. అవునండి ముద్దాయి లేరు అంటున్నారు కదా, చూపించండి. కేసు కట్టారు. చూపిస్తాం ఎఫ్ఐఆర్ కూడా రోడ్ స్టేషన్ చూపిస్తాం. మీరు కాదు మేడం, మీరు కాదు మేడం, మాకు కావాల్సింది మీరు కాదండి. నేను చెప్పాను కేసులో ముద్దాయి, మీరు అలాగే సపోర్ట్ డోర్ తీసి ఓపెన్ చేయండి. మాకు అవసరం లేదు మేడం, చెప్పాను. మీరు డోర్ తీసి చూపిస్తే వెళ్ళిపోతాం. డోర్ తీసి చూపించండి మేడం, ఓపెన్ మేము అట్లేదు మేడం. కేసులో ఉన్న అతను లోపల పెట్టుకొని తిరుగుతున్నారు. మీరు నమోదు చేసామని మీకు ఎఫ్ఐఆర్ కావాలంటే చూపిస్తాం. ఇల్లీగల్ కేసులు ఎక్స్ట్రాషన్లే కదా, డ్యూటీ ఎందుకు కడతారా? కట్టట్లేదా? మీరేం కట్టలేదా? కనపడదు, మీకు కనపడదు. ఇంకా దుర్మార్గమా? చాలా తప్పులు చేస్తేనే కడతారు ఏం కట్టారండి? ఏం చేశారు? ఏం చేశారు? చాలా తప్పులు. డోర్ తీయమ్మా. ఏం చేశారు? మేము కూడా ఉంటాం ఎంతసేపు. జరగండి.
ఏందయ్యా జరగండి, ఏంది దౌర్జన్యం? నేనేం దౌర్జన్యం చేయట్లేదు, మీరే చేస్తున్నారు. సిఏ గారు మీరు వాడిని తీసుకొని వచ్చినప్పుడు మీరు మాకు కోఆపరేట్ చేయాల్సిందే, లేనప్పుడు మేము వదిలేస్తాం. మాకేం పని, అతనితో మాకు అవసరం లేదు. నాదెండ్ల మండలం సాతులూరులో నవరత్న ఎన్టీఆర్ కళా పరిషత్ తృతీయ జాతీయ స్థాయి నాటిక పోటీలను సాతులూరు భారతి కళావేదికపై నిర్వహిస్తున్నామని, మనిషి భావోద్వేగాల ఆవిష్కరణే నాటకమని దర్శకుడు నడింపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో ఎన్టీఆర్ కళా పరిషత్ నాటక ప్రదర్శన బ్రోచెస్ ని ఎమ్మెల్యే అరవింద బాబు ఆవిష్కరించారు. దీనికి ముఖ్య అతిథులుగా నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు, చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. మే 24 నుంచి 28 వరకు ఈ నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని చెప్పారు. మరి చిలకలూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రతిపాటి పుల్లారావు గారి ఆశీస్సులతోటి మరి నాదేళ్ల మండలం సాత్లూరు గ్రామంలో ఎన్టీఆర్ కళా పరిషత్ గడిచిన 3 ఏళ్లుగా ఈ పరిషత్ నడుపుతూ ఉన్నారు. అదేవిధంగా ఇది తృతీయ వార్షికోత్సవం. ఈ కార్యక్రమాన్ని 24 నుంచి 28 దాకా నాటిక పోటీలు జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయడానికి మీడియా సోదరులు ప్రజలందరూ కూడా హాజరు కావాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ప్రతిపాటి పుల్లారావు గారు, అదేవిధంగా మరి సాత్లూరు గ్రామస్తుడైన నా చదలవాడ అరవింద్ బాబు, నర్సరావుపేట ఎమ్మెల్యేగా మేమిద్దరం కూడా ఈ కార్యక్రమాలకి హాజరవుతాము. అదేవిధంగా ఇంతకుముందు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాలని విజయవంతం చేశాము. అదేవిధంగా ఈసారి కూడా తృతీయ వార్షికోత్సవానికి మేమందరం కూడా హాజరవుతాము. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నాయకులు, అదేవిధంగా కళాభిమానులు అందరూ కూడా హాజరవుతారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కళా పరిషత్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. గత 3 సంవత్సరాల నుంచి సాతులూరు గ్రామంలో నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్ జాతీయ స్థాయి పోటీ నిర్వహిస్తున్నాము. పోయిన 2 సంవత్సరాలు చాలా గ్రాండ్గా చేశాము. ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా జరపాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ నర్సరావుపేట పట్టణ కార్యాలయంలో అభిమానులు భారీ కేక్ ని జిలానీతో కట్ చేయించారు. ఎమ్మెల్యే అరవింద బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో బీజేపీ కన్వీనర్ రామకృష్ణ, బంగారు వర్తకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కపలవాయ్ విజయ్ కుమార్, జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం లింగంగుంటలోని ఇంట్లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. యోగేశ్వరిని ఆమె భర్త, అత్తమామలు కలిసి హత్య చేశారని పుట్టింటి బంధువులు ఆరోపిస్తున్నారు. నర్సరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద యోగేశ్వరి బంధువులు ఆందోళనకి దిగారు. నిందితులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. మా పిన్నాం కొడుకయ్యి మమ్మల్ని బతిలాడి మా సమక్షంలో మా అమ్మాయిని పెళ్లి చేసుకుండు. 4 ఏళ్ళు పెళ్ళి అయితే 30 సార్లు పంచాయతీలు చేస్తున్నారు. 5 నెలలు అయింది పిల్ల పుట్టింటికి పోయి. మొన్న మమ్మల్ని అడ్డం పెట్టుకొని పిల్లని తీసుకొచ్చినారు. నిన్న 4 పిల్ల ఫోన్ చేసి మాతో బాగానే మాట్లాడింది. 5 శవమై తేలింది. వీడికి వచ్చరికి ఇంటి నిండా పోలీసులు ఉన్నారు. మాకు న్యాయం చేయమంటే చేతాలే అన్నారు. పిల్లని తీసిపోయి మాత్రిలో పారేస్తున్నారు. మమ్మల్ని రోడ్డు మీద పారేస్తున్నారు. మాకెవరు న్యాయం చేస్తారో మీరే చెయ్యాలి. అమ్మాయిది నాగలారం, అబ్బాయిది నర్సరావుపేట లింగంగుంట రాజుపాలెం. యేసు బాబు, అమ్మాయి పేరు యోగేశ్వరి. ఏం జరిగిందో చెప్పమన్నా కానీ మాకు చెప్పనేట్లేదు. మీరన్నా న్యాయం చేస్తారో, మీరు కూడా అన్యాయం చేస్తారో మీరే చెప్పండి. పోలీసులు అన్ని పోతున్నారు లోపలికి. వాడికి ఈ పసిబిడ్డని ఎట్ట సాకాలం మేమన్నారు. ఈ బిడ్డని ఎట్ట సాకాలం మేము అడుగుతున్నాయ్యా. నైట్ మేము వచ్చాక ఉన్నారండి. మేమేదో వచ్చి వాళ్ళని కేసు పెట్టి పిరంగా తీసుకొద్దామని మేము వచ్చాం ఆలోచనతోటి. మా కాడికి ముందు మరి వాళ్ళు కేసు అయితే పెట్టారో పెట్టాలో మాకే తెలియదు. బాక్స్ అయితే ఉంది ఇంటి ముందలే, ఆటో పక్కనే ఉంది. వీళ్ళు ఎత్తడానికి ఊపి చేస్తున్నారు అని చెప్పారు పోలీసులు. అట్లా కాదమ్మా, తప్పు, మీరు అట్లా చేయకూడదు. మేము వచ్చింది ఎందుకమ్మా, మేము పిల్లగాళ్ళ వాళ్ళని, వాళ్ళ ఆ అమ్మాయి బాబా పేద నేను, మరి అది తప్పు కాదా మీరు? మేము ఏదైనా రికవర్ తీసుకొని కేసు పెడితే ఆ అమ్మాయిని పేరుగా బారేసుకొని వాళ్ళు సమాజ్ చేసుకోవాలా? అట్లా కాకుండా వాళ్ళే ఎక్కడ ఉన్నారు మాకు అనుకోలే అంటే ముందు చెప్పలేదు వాళ్ళు. పోలీసులు ముందు చెప్పలే మాకు. గుండె కొంది వాళ్ళు మాయనవర్లో ఉండరు అయ్యా, అక్కడ పోయిన స్టేషన్ తరపున మేము న్యాయం చేస్తాం మీకు అని చెప్పారండి. చెప్తే సరేలే అండి, మేము కాసేపు అట్లా అయితే మాకు న్యాయం రాదండి. అక్కడ పోతే పేరు ఇంట్లో ఉంటే మా న్యాయం వచ్చింది, అక్కడ పోతే మా న్యాయం రాదంటే మీకు ఇబ్బంది లేదా మేము చేస్తాం న్యాయం అని తీసుకొచ్చి స్టేషన్లో తీసుకొచ్చాక కేసు రాయించారు. కేసు రాయించి టైం అయిపోయింది అప్పటికి.
టైం అయిపోయింది వెళ్ళిపోయారండి. నైట్ 2 టైం 2 కాడ అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతాం కదా, అందుకని పొద్దున్నే మాట్లాడదామని అన్నారు. పొద్దున్నే మాట్లాడదామని ఇంక పొద్దున్న వీళ్ళు వచ్చేళ్ళకి మేము మనల్ని పిలిచి మాట్లాడు కదా, అసలు ముందు వాళ్ళు పిలవట్లే అక్కడికి. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసినట్టు పిలిచి తప్పురా అని అడగరు కదా మా ముందు, అసలు ఆ మాటే లేదు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాలతో జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ సంస్థలు కళాజాతర బృందాలని ప్రారంభించాయి. హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ ఆధ్వర్యంలో గాయత్రి కల్చరల్ సొసైటీ నాగరాజు కళాజాత బృందం నర్సరావుపేట ఎల్బీ కూరగాయల మార్కెట్ సెంటర్లో వీధి నాటకాన్ని ప్రదర్శించారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా వచ్చేది, ఇది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను వివరించడం జరిగింది. హెచ్ఐవి వ్యాధి గర్భిణీ నుంచి బిడ్డకు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సుఖ వ్యాధులకి చికిత్స, కాండోమ్స్ ఉపయోగంపై ప్రజలకి విస్తృతంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్జిఓ ప్రాజెక్టు డైరెక్టర్ ఆనంద్ బెంజమిన్, ఐసిటిసి కౌన్సిలర్స్ రవి, రజని, వాసవి పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు, చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. ఇటువంటి వారి కోసం ఈనాడు హెచ్ఐవి బాధితుల రక్షణ కోసం 2017 యాక్ట్ వచ్చారా. హెచ్ఐవి బాధితుల రక్షణ కోసం 2017 యాక్ట్ వచ్చారా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాజీ ఎమ్మెల్యే కోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి దమ్ముంటే తనతో ఫేస్ టు ఫేస్ పెట్టుకోవాలి, గ్రామాల్లో గొడవలు సృష్టించడం సరికాదంటూ సవాలు విసిరిన ఎమ్మెల్యే అరవింద బాబు. పోలీస్ అధికారిని వైఎస్ఆర్సీపీ మహిళా నేత మాజీ మంత్రి విడతల రజని బెదిరించారని ఆరోపణలు. ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేయనీయకుండా అడ్డుకున్న వ్యవహారంపై వీడియో విడుదల చేసిన ఐటీడీపీ. నర్సరావుపేట మద్యం డిపోలో ఎమ్మెల్యే అరవింద బాబు ఆకస్మిక తనిఖీ. ప్రభుత్వ స్థలంలో మద్యం గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు. నాదెండ్ల మండలం సాతులూరులో నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్తు తృతీయ జాతీయ స్థాయి నాటిక పోటీలు. మే 24 నుంచి 28 వరకు నాటిక ప్రదర్శనలు. హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన. నర్సరావుపేట మార్కెట్ సెంటర్లో కళాజాత బృందం ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.